ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారవడంతో చంద్రబాబు పొలిటికల్ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కమలం పార్టీతో పొత్తు కన్ఫర్మ్ అయినట్లు పార్టీ నేతలకు తెలిపారు. అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరాన్ని కూడా వారికి వివరించారు. ఇక పొత్తులు, సీట్ల షేరింగ్ కు సంబంధించి మరి కాసేపట్లో అధికారికంగా ఉమ్మడి ప్రకటన వస్తుందని పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో తెలిపారు చంద్రబాబు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, అధికారికంగా ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శిల బీజేపీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యాలయం నుంచి ఈ ప్రకటన అనేది కూడా రావాల్సింది. అయితే చంద్రబాబు నాయుడు దీన్ని ఒకసారి చూసి ఓకే చేసిన తర్వాత బీజేపీ నుంచి అధికారికంగా విడుదల కానుంది. అయితే దానికోసమే చంద్రబాబు నాయుడు వెయిట్ చేస్తున్నట్టుగా సమాచారం. యాక్చువల్ గా 4 గంటలకు ఆయన విజయవాడ బయలుదేరి రావాల్సింది. కానీ జేపీ నడ్డా కార్యాలయం నుంచి కొద్దిసేపట్లో ప్రకటన వస్తుందని చెప్పేసి భావించిన సమాచారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తన పర్యటన వాయిదా వేసుకున్నారు. 11 o'clock ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరొచ్చు అని చెప్పేసి సమాచారం కూడా అందుతోంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే 3 పార్టీలకు సంబంధించిన పొత్తు అనేది కూడా ఖరారైంది. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే దాని గురించి అఫీషియల్ గా స్టేట్మెంట్ అనేది కూడా రావాల్సిందని చెప్పేసి టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ లోపు చంద్రబాబు నాయుడు స్థానిక నేతలతోటి, అంటే ముఖ్యంగా పోలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళతోటి టెలికాన్ఫరెన్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. అసలు బీజేపీతో జరిగిన పొత్తుల చర్చల సారాంశాన్ని వాళ్ళకు వివరిస్తూ కింది స్థాయిలో క్యాడర్ ని సిద్ధం చేయాల్సిందిగా కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది, ఎక్కడి నుంచి బీజేపీ పోటీ చేయాలనే దాని గురించి కూడా ఆయన సమాచారం ఇచ్చారు. ఎందుకంటే బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత అనేది కూడా టీడీపీ పైనే ఉంది. గతంలో లాగా టీడీపీ ఒకవేళ బీజేపీ అభ్యర్థులు పరాజయం పాలైతే ఇది వేరే మెసేజ్ అనేది కూడా వెళ్లే అవకాశం ఉంది. ఓడిపోయే సీట్లన్నింటినీ కూడా టీడీపీ ఇచ్చిందన్న అపవాదం అనేది కూడా వస్తుంది. కాబట్టి జాతీయ స్థాయిలో మోడీతో ఉన్న అవసరాలు వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని బీజేపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను కూడా మనమే తీసుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని కూడా టీడీపీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా కింది స్థాయిలో ఎటువంటి గొడవలు, ఇబ్బందులు అనేవి కూడా లేకుండా ఈ పొత్తు కూటమికి సంబంధించిన పొత్తు అనేది సక్సెస్ అయ్యేలాగా చేయాలని చెప్పేసి అన్ని పార్టీలను కూడా ముఖ్యంగా పార్టీ నేతలను కూడా కోరుతున్నారు. మరికొద్ది సేపట్లో ఈ అఫీషియల్ స్టేట్మెంట్ అనేది కూడా రిలీజ్ కానుంది. శీల, ఆల్రెడీ ప్రకటించిన సీట్ల సర్దుబాటు ఏదైనా అవసరమైతే చేసే అవకాశం ఉందా? 1-2 సీట్లు ఏమైనా మార్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కనుక కుదరని పక్షంలో దానికి సంబంధించి మార్పులు చేర్పులు అనేవి కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. ఇప్పటికే 1-2 సీట్లన్నింటినీ కూడా మార్చడం జరిగింది. మరికొన్ని సీట్లను మార్చే అంశం లేదు అని చెప్పేసి కూడా టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బయటకు వస్తున్నారు. ఆయన పొత్తుకు సంబంధించి ఆయన హైదరాబాద్, ముఖ్యంగా విజయవాడ బయలుదేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అఫీషియల్ స్టేట్మెంట్ అనేది కొద్ది ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రస్తుతానికైతే టీడీపీ వర్గాలు సమాచారం అందిస్తున్నారు. చంద్రబాబు గారు బయటకు వస్తున్నారని చెప్తూ ఉన్నారు కదా, మరి ఇప్పుడు మీడియా ముఖంగా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? రైట్, థ్యాంక్ యూ శిరీష్.